మంచిర్యాల జిల్లా వేమనపల్లె మండల బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్ మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పత్రికా సమావేశాన్ని నిర్వహించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్. ఏటా మధుకర్ మృతి చెందిన 2 నెలలుగా గడుస్తున్నా ఇప్పటికీ దోషులను పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. ఏటా మధుకర్ మరణానికి కారణమైన వారు దర్జాగా రోడ్లపైన తిరుగుతుంటే పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిందితులు హైకోర్టు నుండి తెచ్చుకున్న యాంటీ సేఫ్టీ బెల్ను రద్దు చేసినప్పటికీ పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోవడం శోచనీయమని నేను తెలియజేస్తా ఉన్నాను. దీనికోసం అనేక దఫాలుగా ఏసీపీ గారు కావచ్చు, డీసీపీ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, నిన్ననే మా రఘునాథ్ వెర్రపల్లి గారు డీసీపీ గారిని కూడా కలిసి మరి ముద్దాయిలను అరెస్ట్ చేయాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు ఏమాత్రం ఈ కేసు విషయం లోపల పట్టించుకోకపోవడం శోచనీయం. ఏదైతే ముద్దాయిలు ఉన్నారో కేసు 10వ తేదీన రిజిస్టర్ అయితే వెంటనే 15వ తేదీ వాళ్ళు ఒక క్వాష్ పిటిషన్, ఒక బెయిల్ పిటిషన్ 2 హైకోర్టులో. ఇక మీదట మేము ప్రెస్ మీట్లు పెట్టి మిమ్మల్ని అడగం. ఇక కార్యాచరణ మాత్రమే ఉంటుంది భారతీయ జనతా పార్టీది. ఇక మీదట చెప్తా ఉన్నా, 17వ తారీఖు రోజున ఎలక్షన్ అయిపోయిన తర్వాత 18వ తారీఖు లోపల నిందితులను కనుక అరెస్ట్ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి వాస్తవమే. కానీ తర్వాత కేవలం 10 తారీఖు లోపల అంటే 11వ తారీఖు నాడు అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో